హాయ్ అండి. 'పవన్ కళ్యాణ్' గారు ఒక్క విషయం తెలుసుకోవాలనైతే నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే మరి ఆయన ఎట్లా అంటే మేకపోతు గాంభీర్యం అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ గాంభీర్యం లేకపోతే మిగతా వాళ్ళొచ్చేసి తొక్కేస్తారు. అరే! నేను తక్కువ అని ముందే చెప్పుకుంటా ఉన్నామనుకోండి, అది తొక్కేస్తారు. అలానే మేకపోతు గాంభీర్యం అవసరం. జనసేనకు అవసరం, జన సైనికులకు అవసరం, అందరికి అవసరం మేకపోతు గాంభీర్యం. ఎందుకంటే 2 ఎంపీ సీట్లు, 21 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు కాబట్టి గంభీరం అవసరం. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది, సంయమనం పాటించాల్సింది అప్పుడే అయిపోలేదు. జస్ట్ మీరు గెలిచారు అంతే. దీన్ని అహంకారం, పొగరనేది తలకెక్కించుకోవద్దు. జన సైనికులు గానీ, జనసేన నాయకులు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, నాగబాబు గానీ ఎవ్వరు కూడా తలకైతే ఈ పొగరైతే ఎక్కించుకోకూడదు. నిన్న మీటింగ్‌లో చూస్తే అందరూ కూడా తలకి పొగరెక్కినట్టే మాట్లాడారు తప్ప, ఎక్కడ కూడా వినయం వినయం పాటించట్లేదు. టీడీపీతో పొత్తు వల్లే మేము గెలిచామని చెప్తే ఒక మాట తప్పేముంది అక్కడ? తప్పు లేదు కదా! మీరు చూసుకుంటే జనసేన ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పండి. 2014లో పోటీ చేయలేదు. అయిపోయింది. 5 సంవత్సరాల గతం. తర్వాత మీరు చూసుకుంటే 2019లో పోటీ చేశారు. మీకొచ్చిన ఓటు పర్సెంటేజ్ ఎంత? 6%. ఒక్క సీటు గెలిచారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. ఆ తర్వాత మీకు ఎంత శాతం ఓటు పెరిగిందని మీరు భావిస్తున్నారు? ఒకవేళ వైసీపీ ఏమైనా 20% ఓటుకు పడిపోయిందా? లేదే. 30% పడిపోయిందా? లేదే. వైసీపీకి 40% ఓట్లున్నాయి. వాడి ఓట్లు ఎక్కడ తగ్గిపోయినాయి? వైసీపీ ఓట్లు ఎక్కడ తగ్గిపోయినాయి? మీరు గమనిస్తున్నారు. మీకు అర్థమైందా నేనేం చెప్తున్నానో? దీనికి ముందు మన టీడీపీకి ఎంత ఓటు శాతం ఉంది? 23 సీట్లే పరిమితమైనప్పటికీ వాళ్ళ ఓటు శాతం ఎంత? 39.5 పైనే ఉంది. అంటే 40% ఉంది. అంటే 40% ప్లస్ వైసీపీ 40%. 80% ఓట్లు అక్కడే ఉన్నాయి మీకు. ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో 5%, 10% అనేది అది టీడీపీకి కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు. లేకుంటే జనసేన కూడా కొంచెం రావచ్చు. ఎందుకంటే జనసేన గెలవదు కాబట్టి నేను సపరేట్గా పోటీ చేసి ఉంటే జరిగే విషయం చెప్తున్నా. సపరేట్గా పోటీ చేసి ఉంటే 40% ఒకవేళ వైసీపీకి వచ్చి ఉంటే లాస్ట్ టైము పోటాపోటీగా గెలిచింది. ఎందుకంటే 2014లో చాలా దగ్గర క్లోజ్గా వచ్చింది. అప్పుడు కూడా వైసీపీకి మంచి పర్సెంటేజ్ ఓటు రావడం చూసాం. ఆ తర్వాత 2019లో కూడా చాలా భారీ మెజారిటీతో గెలవడం చూసాం. మరి అలాంటప్పుడు వాళ్ళ ఓటు శాతం ఎక్కడికి పోయింది? మీకు టీడీపీకి ఓటు శాతం అలానే ఉండిపోయింది 40%. అది ఏంటంటే పర్మనెంట్, అది ఓటు శాతం పర్మనెంట్. అంటే వాళ్ళ ఓటర్లు పర్మనెంట్గా వైసీపీకి 40% పర్మనెంట్ ఓటర్లు ఉన్నారా? మీకు టీడీపీకి పర్మనెంట్ 40% ఓటర్లు ఉన్నారా? మరి జనసేనకి ఎక్కడుంది ఇంకా? మీకు బీజేపీ చూస్తే 3-4% ఉంది. కాంగ్రెస్కి 2-3% ఉంది. ఇంకా ఇండిపెండెంట్లో చాలామంది ఉంటారు. అలానే మిగతా సిపిఎం ఉన్నాయి కొన్ని పార్టీలు, వాళ్ళకి ఓటు శాతం ఎంతో కొంత ఉంది. వీళ్ళందరినీ తీసేస్తే జనసేనకి మిగిలింది ఎంత? 10%. 10% ఓట్లతోటి మీరు ఎన్ని సీట్లు గెలవగలరు? ఆలోచించారు మీరు? కాబట్టి పొత్తులో మీరు గెలిచారు అంతే. జనసేనకి ఖచ్చితంగా టీడీపీ ఓట్లు పడ్డాయి. అలానే బీజేపీ ఓట్లు పడ్డాయి. అవన్నీ కన్వర్ట్ అయినాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలిపోకుండా అందరికి ఓట్లు పడ్డాయి కాబట్టి అంత పర్సెంటేజ్ ఓటు వచ్చింది. అన్ని సీట్లు కూడా రావడం చూసాం. అది కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది. జన సైనికులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అసలు మన ఓటు పర్సెంటేజ్ ఎంత అనేది మీకు తెలుసా? క్లారిటీ లేదు. సరే మీకు పెరిగినట్టే మనం అనుకుందాం. ఫర్ సపోజ్ మీరు టీడీపీ 40% నుంచి 45%కి 5% పెరిగింది అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ కూడా ఎంతో కొంత ఓటు షేర్ పెరిగి ఉంటుంది కదా. ఆటోమేటిక్గా మన జనసేనకి ఎంత పెరిగి ఉంటుంది? పెరిగింటే ఒక 5% పెరిగింది అనుకుందామా? అప్పుడు 11% కదా. 6 + 5 11 కదా. అప్పుడు మరి ఆ 11% ఓట్లతోటి మీరు ఎన్ని సీట్లు గెలవగలరు? కొన్నిసార్లు 10, 18, 20% ఓట్లు వచ్చినా కూడా ఒక్క సీటు కూడా గెలవని సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడున్న ఆ పర్సన్ బట్టి ఒక్క ఓటుకి ఇచ్చినా కూడా అవతల పర్సన్ గెలుస్తాడు కాబట్టి మీకు 20% ఓట్లు వచ్చినా కూడా మీరు ఒక పర్సన్ కూడా గెలవలేడు. ఎమ్మెల్యే, ఎంపీ కూడా గెలవలేడు. ఇలా చాలా ఉంటాయి. అసలు మీ ఓటు శాతం అనేది ఎంత అనేది మీకు తెలియదు. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటే మంచిది. గెలుపు అహంకారం అనేది కొంచెం తలకెక్కినట్టయితే నాకైతే కనిపించింది. పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ మిగతా నాయకుల మధ్యలో కనిపించింది. మేకపోతే గంభీరం అవసరమని చెప్తున్నా కానీ ఓవరొద్దు. అసలు మీరు ఎందుకంటే మీరు ఇండివిజువల్గా పోటీ ఛాన్స్ అయితే ఎంతవరకు మీకు ఓటు శాతం వస్తుంది, ఎన్ని సీట్లు వస్తుంది గ్యారెంటీ లేదు అసలుకి. ఎందుకంటే కనీసం మీ జన సైనికులే నమ్మరు నాకు తెలిసి. రేపు యాక్చువల్గా 2024లో ఇండివిజువల్గా పోటీ చేస్తే కనీసం ఒక 5 సీట్లని గెలిచేవాళ్ళనేది గ్యారెంటీ లేదు. అప్పుడు చాలామంది 15% ఓట్లు ఉంది, 20% ఓట్లు ఉంది అన్నారు. మరి అన్ని శాతం ఓట్లు ఉంటే సీట్లు ఎక్కువ అడగొచ్చు కదా. కానీ ఆ రోజు ఏదో పొద్దురంతో వెళ్ళిపోయారు, బాగానే ఉంది. కానీ ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు అయితే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆక్యుపై చేయాల్సింది టీడీపీని ఆక్యుపై చేస్తారు, లేకుంటే వైసీపీని ఆక్యుపై చేస్తారు. అక్కడ నుంచి ఓట్లు మీరు తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలంటే మీరు కన్వర్ట్ అవ్వాలి కదా. ఎవరు కన్వర్ట్ అవుతారు మీకు చెప్పండి? టీడీపీకి 40% పర్మనెంట్గా ఉన్నా, మీకు వైసీపీకి పర్మనెంట్గా ఉన్నా,
మరి వాళ్ళ నుంచి ఎవరిని లాక్కుంటారు మీరు? వైసీపీ నుంచి ఏం ఓట్లు వస్తాయి మీకు చెప్పండి? ఎస్సీ, ఎస్టీలు చాలా స్ట్రాంగ్‌గా ఉంది వైసీపీకి ముస్లింలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు వైసీపీకి. మీకు ఎక్కడ కన్వర్ట్ అవుతారు ఇంకా? రెడ్డీస్‌లు కొంచెం ఇటు ఈసారికి ఇటు టర్న్ అయినప్పటికీ రేపొద్దున మళ్ళీ జగన్నే టర్న్ అవుతారు. జగన్ వైపే వెళ్ళిపోతారు వాళ్ళు. మీకు ఎక్కడ ఓటు శాతం పెరుగుద్ది మీకు? కాబట్టి మీరు ఒక్కసారి పునరాలోచన అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరేమో ఒక పక్కన అన్ని మతాలని సమానం అనుకుంటూనే మరి సనాతన ధర్మం కాపాడుతా నేను ఒక రకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఎస్సీ, ఎస్టీలో ఎక్కువ క్రిస్టియన్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి ముస్లిం ఓట్లు అనేది 100% మీకు వచ్చే ఛాన్సే లేదు. మీరు ఎంత అన్ని మతాలను నేను ప్రేమిస్తున్నాను, నా భార్య క్రిస్టియన్ అన్ని చెప్పినప్పటికీ ఆ ఓట్లు వచ్చే ఛాన్స్ అయితే నాకైతే కనిపించట్లే. కాబట్టి కొంచెం టాక్టిక్‌గా మీరు ఓట్లు సంపాదించాల్సింది బీసీల నుంచి ఓట్లు ఎంత సంపాదించగలిగితే అంత మంచిది. మీకున్న ఏరియాలో ఉత్తరాంధ్ర ఏరియాలో కొంచెం బీసీల నుంచి ఓట్లు ఎలా పొందాలనేది కొంచెం డీప్ రూట్‌గా మీకు విలేజెస్‌కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ టీడీపీ సపోర్ట్‌తో గెలిచారు కానీ మీరు అనుకున్నది టీడీపీని మేము నిలబెట్టాము, టీడీపీని పైకి లేపాము, పడిపోయిన దాన్ని వాళ్ళు పడిపోయినా సరే 40% ఓట్లు ఉంది స్వామి. అది మీరు గుర్తుపెట్టుకోవట్లేదు. వాళ్ళు 23 సీట్లు పడిపోయినప్పటికీ వాళ్ళకి ఉంది. ఇప్పుడు 11 సీట్లకు వైసీపీ పడిపోయినప్పటికీ తొక్కాము, అధపతనానికి ఏడ తొక్కావు స్వామి నువ్వు చెప్పు? ఏం తొక్కావు? తొక్కామంటే ఏంటి ఉద్దేశం? ఓట్లు తగ్గిపోవాలి కదా! పర్సెంటేజ్ తగ్గిపోవాలి కదా! వాళ్ళు 30%కో 20%కో పడిపోవాలి. అక్కడ పడిపోలే వైసీపీ. 40% ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిదనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన నాయకులు కానీ కొంచెం డీప్ రూట్‌గా వెళ్ళండి. విలేజెస్‌కి వెళ్ళండి. కొంచెం పోరాడండి. ఇంకొంచెం ఓటు శాతం పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు కనీసం 20% ఓట్లు మీరు తెచ్చుకోగలిగితే ఇండివిడ్యువల్‌గా అప్పుడు మీరు ఒక పవర్‌గా ఉంటారు. ఎందుకంటే మీరు కనీసం ఒక 20, 30 సీట్లు అయితే మీకు ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ 20% ఓట్లు వస్తే అప్పుడు మీకు పవర్ అయితే ఖచ్చితంగా కీ రోల్ ఉంటుంది. ఇప్పుడు మీరు కూటమికి వెళ్ళారు కాబట్టి మీకు అది తెలియదు. అది కనిపెట్టడం కూడా కష్టం. జనసేనకి ఎన్ని ఓట్లు పర్సెంటేజ్ నిజంగా ఉందనేది చూద్దాం. ఇది నేను జస్ట్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన సలహా అనుకోండి. మరి ఈ సలహా మీకు నచ్చింది అనిపిస్తే కామెంట్ చేయండి. లేదా నేను తప్పు మాట్లాడుంటే కామెంట్ చేయొచ్చు. మీరు జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయొచ్చు. లేదండి మీరు ఇది తప్పు చెప్పారు, లేదు పవన్ కళ్యాణ్‌కి 20% ఓట్లుంది, 30% ఓట్లుంది మీరు భావిస్తే అది కూడా కామెంట్ చేయండి. లేదు నేను చెప్పింది కరెక్టే, కొంచెం అణిగి మణిగి జాగ్రత్తగా ఉండి తర్వాత మనం సత్తా ఏంటి చూపించాలనుకుంటే కామెంట్ చేయండి.